హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ థింక్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం 3వ పాఠమైనటువంటి చెరువులు భూగర్భ జలాల గురించి టెస్ట్ 3గా 20 బిట్లతోటి ఈరోజు మనమైతే కండక్ట్ చేసుకోబోతున్నాం. ఈ టెస్ట్ కండక్ట్ చేసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ మనంలోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. ఏ యుగంలో చెరువులను నిర్మించి నిలువ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించే ఆధారాలు ఉన్నాయి? ఆప్షన్ 1 బృహత్ శిలాయుగంలో, ఆప్షన్ 2 నవీన శిలాయుగం, ఆప్షన్ 3 ఆధునిక శిలాయుగం, ఆప్షన్ 4 రాతి శిలాయుగం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, బృహత్ శిలాయుగం. బృహత్ శిలాయుగంలో చెరువులను నిర్మించి నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ఆధారాలు బృహత్ శిలా శాసనంలో ఆ యుగంలో ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. చెరువులోని నీరు సక్రమంగా వినియోగించడానికి నియమించుకునే ప్రత్యేక మనిషిని ఏమంటారు? ఆప్షన్ ఏ నీరు కట్టే మనిషి, ఆప్షన్ బి కాపలాదారుడు, ఆప్షన్ సి నీరటి, ఆప్షన్ 4 ఏ కామా సి. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ డి, ఏ అండ్ సి, నీరు కట్టే మనిషి లేదా నీరటి అని చెరువులోని నీరు సక్రమంగా వినియోగించడానికి నియమించుకునే వ్యక్తిని పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్. క్రింది వాటిలో చెరువుల వల్ల కలిగే ఉపయోగం? ఆప్షన్ ఏ నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం, ఆప్షన్ బి భూమి కోతను నివారించడం, ఆప్షన్ సి పూడిక మట్టిని పొలాలకు ఎరువుగా వేయడం, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ. చెరువుల వల్ల ఉపయోగాలు నీటి ప్రవాహాన్ని అదుపు చేయొచ్చు, భూమి కోతను నివారించవచ్చు, పూడిక మట్టిని పొలాలకు ఎరువుగా వేయడం. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. పాకాల చెరువు ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ నెల్లూరు, ఆప్షన్ బి ప్రకాశం, ఆప్షన్ సి చిత్తూరు, ఆప్షన్ డి అనంతపురం. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ చిత్తూరు, సి. పాకాల చెరువు చిత్తూరు జిల్లాలో కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్. పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతిపొర. ఆప్షన్ ఏ గట్టి రాతిపొర, ఆప్షన్ బి మృదువైన రాతిపొర, ఆప్షన్ సి సన్నని రాయి, ఆప్షన్ డి గ్రానైట్ రాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, బి మృదువైన రాతిపొర. పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్నటువంటి రాతిపొరనే మృదువైన రాతిపొర అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సిక్స్త్ క్వశ్చన్. చెరువులకు సంబంధించి సరికాని వాక్యము. ఆప్షన్ ఏ చెరువులు ప్రజల నీటి అవసరాలు తీరుస్తాయి, బి చెరువులు ఒకరిద్దరి ఆస్తి కాదు, సి దగ్గరలోని బావులలోని నీటి మట్టం పెంచడానికి దోహదం చేస్తాయి, ఆప్షన్ డి చెరువులు గ్రామస్తుల అందరి ఉమ్మడి ఆస్తి.
సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is సెకండ్ వన్. చెరువులు ఒకరిద్దరి ఆస్తి కాదు అనేది సరికానటువంటి వాక్యము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 7th క్వశ్చన్. కడప గ్రానైట్ సున్నపు రాతి పొరలు ఈ రాయికి ఉదాహరణ. ఆప్షన్ ఏ గట్టి రాతి పొర, ఆప్షన్ బి మృదువైన రాతి పొర, ఆప్షన్ సి తేలికైన రాతి పొర, ఆప్షన్ డి పైవన్యు. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ గట్టి రాతి పొర. కడప గ్రానైట్ సున్నపు రాతి పొరను గట్టి రాతి పొరకు చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 8th క్వశ్చన్. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను డాష్ అంటారు. ఆప్షన్ 1 జలచరం, ఆప్షన్ 2 జలస్తరం, ఆప్షన్ 3 జలచక్రం, ఆప్షన్ డి జల మార్గం. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జలస్తరం. రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను జలస్తరం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 9th క్వశ్చన్. ఒక ప్రాంతంలోని అన్నిటిలో నీటి మట్టం ఒకే మట్టంగా ఉండుటను ఇలా అంటారు. ఆప్షన్ ఏ జలస్తరం, ఆప్షన్ బి భూగర్భ జలం, ఆప్షన్ సి వాటర్ టేబుల్, ఆప్షన్ డి భూగర్భ జల అభివృద్ధి. సో నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ బావులు అనేటువంటి వర్డ్ మిస్ అయింది. బావులు. ఒక ప్రాంతంలోని బావులు అన్నింటిలో నీటి మట్టం ఒకే మట్టం ఉండుటను ఇలా అంటారు. సో ద ఆన్సర్ ఈజ్ వాటర్ టేబుల్. ఒక ప్రాంతంలోని బావులన్నిటిలో నీటి మట్టం ఒకే మట్టంలో ఉండుటను మనం వాటర్ టేబుల్ అని పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 10th క్వశ్చన్. కృష్ణా, గోదావరి వంటి మహానదులు పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం. ఆప్షన్ ఏ 5 నుండి 7 మీటర్లు, ఆప్షన్ బి 7 నుండి 8 మీటర్లు, ఆప్షన్ సి 8 నుండి 9 మీటర్లు, ఆప్షన్ డి 9 నుండి 10 మీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ 5 నుండి 7 మీటర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 11th క్వశ్చన్. నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. ఆప్షన్ ఏ జన్మభూమి, ఆప్షన్ బి జగనన్న వసతి దీవెన, ఆప్షన్ సి వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు, ఆప్షన్ డి పిఎం కిసాన్ సన్మాన్ నిధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు. నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 12th క్వశ్చన్. మన రాష్ట్రంలోని అనేక మండలాల్లోని నీటిలో అధిక మోతాదులో ఉన్నటువంటి ఖనిజ లవణాలు
ఆప్షన్ 1 ఉప్పు ఫ్లోరైడ్, ఆప్షన్ 2 క్లోరైడ్ ఇనుము, ఆప్షన్ సి నైట్రేట్, ఆప్షన్ డి పైవన్నీ. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ. సో మన రాష్ట్రంలో అనేక మండలాల్లో అధిక మోతాదులో ఉన్నటువంటి ఖనిజ లవణాలు వచ్చేసి ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేటు. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 13th క్వశ్చన్. ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ మొదలైన ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్న నీళ్లు తాగితే వీటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఆప్షన్ ఏ ఎముకలు, ఆప్షన్ బి దంతాలు, ఆప్షన్ సి పైరెండు, ఆప్షన్ డి నరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి పైరెండు. సో ఏవైతే ఆ ఖనిజ లవణాలు ఉన్నాయో ఎముకలు, దంతాలు ఆ ఖనిజ లవణం వల్ల మొదటగా డిఫీట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 14th క్వశ్చన్. ఈ నీరు ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ఆప్షన్ ఏ నదుల్లోని నీరు, ఆప్షన్ బి భూగర్భ జలాలు, ఆప్షన్ సి పైరెండు, ఆప్షన్ డి ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ పైరెండు. నదుల్లోని నీరు మరియు భూగర్భ జలాలలో ఉండే నీరు కూడా ఈ రెండు కూడా అందరికీ ఉమ్మడి ఆస్తి, ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 15th క్వశ్చన్. మన రాష్ట్రంలో నీటి మట్టం ప్రతి సంవత్సరం డాష్కి తగ్గిపోతుంది. ఆప్షన్ ఏ 1 అడుగు నుంచి 2 అడుగులు, ఆప్షన్ బి అర మీటర్ నుంచి 2 మీటర్ల వరకు, ఆప్షన్ సి మీటర్ నుంచి 5 మీటర్ల వరకు, ఆప్షన్ డి ఏదీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అర మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ప్రతి సంవత్సరము నీటి మట్టం అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. కడప జిల్లాలోని సున్నపు రాతి పొరలలో డాష్ మీటర్ల లోతులో నీరు లభిస్తుంది. ఆప్షన్ 1 5 నుండి 10 మీటర్లు, ఆప్షన్ 2 2 నుండి 8 మీటర్లు, ఆప్షన్ 3 3 నుండి 15 మీటర్లు, ఆప్షన్ 4 15 నుండి 20 మీటర్లు. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 3 నుండి 15 మీటర్ల లోతులో నీరు లభిస్తుంది. కడప జిల్లాలో సున్నపు రాతి పొరలలో 3 నుండి 15 మీటర్ల లోతులో నీరు అనేది లభిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో భూమి లోపల పొరలు ఎక్కువగా ఏ సున్నపు రాతి పొరలు, బి ఇసుకరాయి పొరలు, సి నీరు పీల్చని గ్రానైట్ పొరలు, డి పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ నీరు పీల్చని గ్రానైట్ పొరలు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి భూమి లోపలి పొరలు ఎక్కువగా నీరు పీల్చని గ్రానైట్
పొరలు ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సరైన వాక్యాలు ఎన్నుకోండి. ఏ, గ్రానైట్ పొరలు 20 మీటర్ల వరకు ఉండి నీరు చేరి ఉంటుంది. బి, 50 నుండి 100 మీటర్ల వరకు పగుళ్ళు ఉంటాయి, వీటిలో కూడా నీరు చేరి ఉంటుంది. సో ఈ రెండు స్టేట్మెంట్ సంబంధించి ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ 1 నిజం, రెండో ఆప్షన్ 2 నిజం, మూడో ఆప్షన్ 1, 2 నిజం, నాలుగో ఆప్షన్ పైవేవి కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 1, 2 కూడా నిజం. సో 1, 2 నిజం, ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో వేలాది చెరువులు త్రవ్వించిన వారు. ఆప్షన్ 1 కాకతీయులు, ఆప్షన్ 2 విజయనగర రాజులు, ఆప్షన్ 3 నాయకులు, ఆప్షన్ 4 పైవారందరూ. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one, పైవారందరూ. సో కాకతీయులు విజయనగరించినారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 20th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ టెక్స్ట్, దిస్ లెసన్. సో చేపలు పట్టడాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? ఆప్షన్ 1 సాయంత్రం, ఆప్షన్ 2 ఉదయం, ఆప్షన్ 3 మధ్యాహ్నం, ఆప్షన్ 4 రాత్రిపూట. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఉదయం పూట. చేపలు పట్టడానికి అనువైనటువంటి సమయం ఉదయం. సో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. దీంట్లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్లో తెలియజేయండి. సో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసిన వాళ్ళు లైక్ బటన్ని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.